హాయ్ అండి, మా ఇంటి వీడియోస్కి స్వాగతం. ఈరోజు గుంటూరు స్పెషల్ కరివేపాకు కారం తయారీ విధానం చూసేయండి. గుంటూరు స్టైల్ అంటే ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు, ఇది మా స్టైలు. చూసి ఎలా ఉందో మీరు కూడా చేసుకొని కామెంట్ చేయండి. కరివేపాకు కారం కోసం కరివేపాకు శుభ్రంగా కడిగి నీళ్ళలో ఎండబెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో బాగా ఫ్రై చేయండి. క్రిస్పీగా వచ్చేటట్టు గలగలలాడేటట్టు ఫ్రై చేయండి. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోండి, నిల్వ ఉంటుంది. తర్వాత పక్కకు తీసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కూడా ఫ్రై అయినాక ధనియాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అవి ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి తీసుకోండి. టూ స్పూన్స్ 3 స్పూన్స్ తీసుకోవచ్చు. మంచిదే, హెల్తీయే, పిల్లలకి చాలా హెల్తీ. పిల్లలకి టిఫిన్స్లో కానీ లంచ్లో కానీ రోజు డైలీ వేస్తుంటే జుట్టు పెరుగుతుంది, కళ్ళకి మంచిది. కరివేపాకు కారం అన్నిటికీ హెల్త్. పిల్లలు తినొచ్చు, పెద్దలు తినొచ్చు, అందరూ తినొచ్చండి. ఆరోగ్యానికి మంచిది. వీడియోస్ కూడా చూడండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. నాకు పెట్టాలనిపించేలా కామెంట్ చేయండి. వేగాక ఆరనివ్వండి, ఫ్యాన్ గాలికి ఆరనిచ్చి తర్వాత చిన్నులపాయలు, సరిపడినంత చింతపండు వేసి మిక్సీ వేసుకోండి. మిక్సీ పట్టాక వేడి రైస్లోకి ఫస్ట్ ముద్దలోకి కొంచెం కారపొడి వేసుకొని తింటే నోరు మృదువుగా ఉంటుందండి. చాలా టేస్ట్. వెనకటి రోజుల్లో అమ్మమ్మలు, తాతమ్మలు, నాయనమ్మలు అందరూ తిన్న కారం. మంచి హెల్తీ అండి. మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. గుమగుమలాడే కారపొడి, కరివేపాకు కారపొడి రెడీ. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. వీడియోస్ ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం.